పెరుగు రైత చూడండి. పెరుగు రైత ఎంత బాగుంటుంది విధానం చూడండి. చేసుకునే విధానం కూడా పెరుగు రైత తులసి రైత తులసాకు రైత పెరుగు తులసి రైత పెరుగు తులసి రైత. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తులసి రైత సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఉంటా అండి, బాయ్. హలో, హాయ్, వెల్కమ్ టు అన్సే కిచెన్. ఈరోజు నేను తులసాకు రైత చూపిస్తాను. తులసాకు ఇది సన్న కోసుకున్న దానికి కావాల్సిన పదార్థాలు మనం చూడండి. తులసాకు అందరికీ తెలియదు అని కాదు, అందరికీ తెలుసు. కానీ మనము తులసాకు ఎంత మంచిది హెల్త్ కోసము, దగ్గు, సర్ది, ఇలాంటి గొంతు నొప్పి ఇవన్నీ రాకుండా కాపాడుతుంటుంది మన తులసాకు. పూజ కూడా చేసుకుంటాము ఈ చెట్టుకు మనం. కానీ ఇది మనకు అంత అందుబాటులో ఉన్నా, ఎందుకంటే మనకు పెరుగుతుంది కనుక మనకు విలువ ఉండదు. దీని విలువ తెలియదు మనకు. నేను అనుకుంటున్నా దీని విలువ తెలిసిన వాళ్ళు చాలా యూజ్ చేస్తారు. దీని విలువ తెలియని వాళ్ళు అసలు దీని ముఖం కూడా చూడరు. కానీ ఇది వంటలలో వాడటము, నీళ్ళల్లో వేసి కాగబెట్టుకొని తాగటం ఇవన్నీ చేస్తే దగ్గు, సర్ది ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి. అయితే నేను తులసాకు రైత చేసి చూపిస్తాను ఇప్పుడు. ఈ విధంగా అందరు వాడుకోండి, అందరు వాడుకొని హెల్త్ మంచిగా ఉంచుకోండి. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి తులసాకులో. కానీ మనం ఉన్నవి వదిలిపెట్టుకొని విదేశాల ఆకుల కోసము పరిగెత్తుతుంటాము, కొనుక్కొని వాడుతుంటాము. మరీ చాలామంది వాడుతుంటారు 100%గా. మన దేశంలో పండేటి మనకు విలువ ఉండదు, విదేశాలవి ఇష్టపడుతుంటారు చాలా మట్టుకు. ఇప్పుడు చూడండి, ఇది ఎంత ఈజీగా చూపిస్తానో. ఒక ఉల్లిగడ్డ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా. ఇలాంటిది ఒక పచ్చిమిరపకాయ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా. ఇది కారం ఇష్టం లేని వాళ్ళు వదిలేసేయండి, దీన్ని తీసేయండి. ఒక క్యారెట్లో కూడా కొంచెం పచ్చిమిరపకాయలు వేసి పెట్టుకున్నా, సన్న కట్ చేసి పెట్టుకున్నా. దానికి కావాల్సిన పెరుగు, 1 కప్పు పెరుగు. దీంట్లో ఉప్పు కూడా వేసుకున్నా, కావాల్సినంత ఉప్పు కూడా వేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఎంత ఈజీ చూడండి, ఇలా చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. చాలా బెనిఫిట్ కూడా ఉంటుందండి. ఎంత ఈజీ కదా. ఒట్టి పెరుగు తినే బదులు ఇలా అన్నీ వేసుకొని తింటే, తులసి ఆకులు ఇవన్నీ వేసుకొని తింటే ఒంటికి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఉల్లిగడ్డ, ఉప్పు, పచ్చిమిరపకాయలు, ఇప్పుడు తులసి ఆకు. చాలా ఈజీ, చాలా హెల్త్ బెనిఫిట్ చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది. ఇలా చేసుకొని అందరు తినండి. నచ్చిన వాళ్ళు ఒక లైక్ పెట్టండి. 1 కప్పు చాలు. పెద్ద ఏజ్ వాళ్ళు కానీ చిన్న ఏజ్ వాళ్ళు కానీ ఇలా తింటే గొంతు నొప్పి రాకుంటుంటుంది, గొంతు నొప్పి సర్ది రాకుంటుంటుంది. ఇలా చేసుకొని అందరు తినండి. 50 ఏజ్ ఉన్న వాళ్ళకైతే ఇంత రైత 1 చపాతీ మస్తు అవుతుంది. చిన్నవాళ్ళు అయితే 2 చపాతీ, ఇట్లా 1 రైత 1 కూర ఏదన్నా. చూడండి ఎంత ఈజీగా ఉంది కదా, చాలా ఈజీగా ఉంది కదా. మరి ఇంకేంది, అందరు చేసుకొని తిని చూడండి. ఇప్పుడు నేను దీంతోనే తింటా, నాకు 50 పైన ఉంటుంది ఏజీ. 1 చపాతీ, కాకరకాయ క్యారెట్ ఫ్రై, 1 కప్పు పెరుగు రైత. ఇది చాలు నాకు 50 పైన ఉంటుంది ఏజీ. చిన్న ఏజ్ వాళ్ళైతే 2-3 చపాతీలు తినొచ్చు. నా ఏజ్కి అయితే ఇది చాలు, 50 ఏజ్కి అయితే ఇది చాలు. తప్పకుండా చేసుకొని తిని చూడండి. తులసి రైత రెడీ. చాలా బాగుంది కదా, అందరూ చేసుకొని తిని చూడండి తప్పకుండా. ఓకే అండి, బాయ్, ఉంటా. సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. నా ఇలా కొత్త వీడియోలు మీకు పెట్టగానే వస్తాయి. ఓకేనండి, బాయ్ అండి, బాయ్.